పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ అటవీ శాఖ మంత్రి అడవినే కబ్జా చేశారంటూ ఈనాడు ఒక పెద్ద కథనం. దాని మీదన పవన్ కళ్యాణ్ ఆదేశాలు విచారణ చేయమని చెప్పి ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్గా స్పందించారు. గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటనలో తప్పుడు వార్తలు రాసింది. వాళ్ళ మీద 50 కోట్లకు పరువు నష్టం దావా వేశాం. ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని మళ్ళీ వార్త రాశారు. 2001లో మేము ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశాం. కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయ్యిందని వార్తలు రాశారు. చంద్రబాబు కుట్ర కుతంత్రాలు ప్రజలకు తెలుసు. 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు అమ్మిన వారికి ఆర్డర్ ఇచ్చారు. అధునాతన గెస్ట్ హౌస్ కట్టామని వార్తలు రాశారు. 2001లోనే అక్కడ పనిచేసే వాళ్ళ కోసం మేము గెస్ట్ హౌస్ కట్టాం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ రోజు ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణ లేదని తేల్చి చెప్పింది. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక మళ్ళీ ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎలాంటి ఆక్రమణలు చేయలేదని గుర్తించారు. కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టేసింది. 1968లో ఇచ్చిన ఫారెస్ట్ గెజిట్లో కూడా ఆ 76 ఎకరాలు వాళ్ళకి సంబంధం లేదని తేల్చారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారు. 27/6/2022లో బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుండి అనుమతులు కూడా వచ్చినాయి. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటారు. గతంలో ఇసుక ద్వారా 40,000 కోట్లు మింగేశానని, ఆ తర్వాత నేపాల్లో నాకు సంబంధించిన ఎర్రచందనం దొరికిందని ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇన్ని రోజులైన ఉప ముఖ్యమంత్రి ఇన్ని రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? చంద్రబాబు సూపర్ 6 అని చెప్పి ఇప్పుడు అమలు చేయలేనని తేల్చి చెప్పేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ ఎంపీగా, శ్రీమతి విజయమ్మ గారు ఎమ్మెల్యేగా పార్టీ ప్రారంభమైంది. ఎవరు పార్టీలో ఉన్నా లేకున్నా వైసీపీ అధికారంలోకి వస్తుంది. జగన్ నాయకత్వంలో మళ్ళీ అధికారం ఖాయం. క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేసిన గంత వైఎస్ జగన్ది. కరోనాతో ప్రపంచం అంతా అలకల్లోలమైనా కూడా ఎక్కడ పథకాలు ఆపలేదు అంటూ గుర్తు చేశారు.